ఇప్పుడు ఈ సొంత కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు అయితేనేమి, ఈ చెత్త కార్యక్రమాలు చేసేవాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు. ఎవరు? ఈ ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళది ఎవరి తత్వం అంటే ఇది దుష్టుడు తత్వం. అంటే దుష్టుడు యొక్క వాడి యొక్క గుణం ఏంటంటే దేవుని మాటను కానీ సత్క్రియలు కానీ పట్టించుకోండి. బాగా వినాలి. దుష్టుడి యొక్క వాడి యొక్క స్వాభావికమైన లక్షణం ఏంటంటే సత్క్రియలు చేయనివ్వడం. ఏం జరుగుతుంది? సత్క్రియలు వాడు చేయనివ్వడం. ఎప్పుడు కూడా దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుని మాటను ధిక్కరించటమే, దేవుని మాటను అతిక్రమించటం, దేవుని మాటను గౌరవించకపోవటం, దేవుడిని తృణీకరించటం. ఇది ఎవరి లక్షణం? గట్టిగా చెప్పాలి నాకు, ఇది ఎవరి లక్షణం? ఇది దుష్టుడు లక్షణం. ఇప్పుడు దేవుడు ఇన్ని మాటలు రాసినప్పుడు ఈ మాటలు ఎవరైతే పట్టించుకోకుండా బ్రతుకుతారో వాళ్ళది ఎవరి తత్వం? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నాకు మాట్లాడరే అంటే దేవుని మాటను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా, గౌరవించకుండా, దేవుడు చెప్పనట్టుగా బ్రతకకుండా ఎవరైతే బ్రతుకుతారో వారిది ఎవరి తత్వాన్ని మాట్లాడరండి? దుష్టుడు తత్వం. ఇప్పుడు ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు దేవుడి మాటను ధిక్కరించుకుంటూ బ్రతుకుంటూ పెడతాడు. ఇప్పుడు చదవన మాట బాగా అర్థమవుతుంది. నీవు దుష్టత్వం ఈరోజు ప్రపంచంలో అందరిలో కనబడేది ఏంటంటే అది